మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అనే పదానికి అర్థం జవాబుదారీతనం, లెక్క ఒప్ప చెప్పవలసిన కార్యం. మరి దీని గురించి ఈరోజు పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? అకౌంటబిలిటీ, జవాబుదారీతనం అనే ఒక అంశాన్ని ఈరోజు మేము ముందుంచాలని కోరుతున్నాను. దేవుడు మనకిచ్చిన వనరులు కానీ, ఆయుస్సు కానీ, ఆరోగ్యం కానీ, సామర్థ్యం కానీ, అభిషేకం కానీ, మరి వరాలు కానీ, ఇవన్నీ కూడా మరి దేవుడిచ్చిన ఈ చిన్న జీవితంలో తప్పకుండా నీవు దాన్ని వాడాలి, వాడి దేవుని మహిమపరచాలి. మరి దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నించాలి. అగ్ని నుండి లాగినట్టు కొందరిని లాగాలి. సైతాను రాజ్యం కొలగొట్టాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి. నీకు దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదానికి నువ్వు లెక్క ఒప్పజెప్పాలి. దట్ ఈస్ అన్ అకౌంటబిలిటీ. యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ యువర్ అకౌంట్. అవును, నువ్వు దేహంతో జరిగించిన కార్యాలు అవి చెడ్డమైనను సరే, మంచివైనను సరే, నువ్వు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవాలని, నీకు నీవే తీర్పుకు గురవుతావని మర్చిపోవద్దనే కార్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 2 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డమైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. కొందరంటారు నరకం అనేది లేదు, పరలోకం అనేది లేదని. నువ్వు లేదన్నంత మాత్రాన అది ఉండకుండా ఉండదు. నువ్వు అంటావు ఇప్పుడు హైకోర్టు లేదు, అసలు తీర్పే లేదని అంటే చెల్తుందా? తప్పకుండా ఇవన్నీ ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ all the things that are written in the Holy Bible definitely will come to pass. Just believe the holy word of God. కాబట్టి మరి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నది. నీ క్రియల చొప్పున నీకు తీర్పు ఉన్నదనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు లెక్క అడుగుతాడు దేవుడు? దేవుడు అంత గొప్ప దేవుడు. చిన్న మానవుని లెక్క ఎందుకు అడుగుతాడని కొన్నిసార్లు మనకు అనిపిస్తుండొచ్చు. కానీ నీవు ఒక కుమారుని, నీ కొడుకుకు నువ్వు ఒక 1000 రూపాయలు ఇచ్చి తర్వాత ఆ లెక్క అడుగుతావు తప్పకుండా. నీకు 1000 రూపాయలు ఇచ్చాను కదా మొన్న, దాని లెక్కేది? గివ్ మీ ద అకౌంట్ అంటావు. అలాగే దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదం, ప్రతివి నేను ఇంతకుముందు చెప్పినట్టు వనరులు కానీ, ఆరోగ్యం కానీ, సామర్థ్యం కానీ, అభిషేకం కానీ, వీఆర్ ఆల్ అకౌంటబుల్ టు గాడ్. కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చిన సామర్థ్యాన్ని వాడుకోవాలి. ప్రతివాడు లెక్క ఒప్పజెప్పాలట. ఎవ్రీ వన్ హ్యాస్ టు గివ్ ఎన్ అకౌంట్. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఈ మాట మీరు చూస్తారు. రోమన్స్ 14th చాప్టర్ 10వ వచనంలో ఇలాగుంది, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతాం. ఎవ్రీ వన్ హ్యాస్ టు స్టాండ్ బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్. 12వ వచనంలో మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. అవును, రకరకాల మనుషులను మనం ఎదుర్కొంటాం కదా, రకరకాల సేవలు, రకరకాల కార్యాలు. కానీ ఈ కార్యాలన్నీ కూడా దేవుని ఎదుట జవాబుదారులుగా నిలవాల్సి ఉంది. వాట్ ఎవర్ యూ డూ. కాబట్టి పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ ఒక మాట అంటాడు. 1 కొరింథీ 3వ అధ్యాయం 10 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. 1 Corinthians 3rd chapter 10th onwards. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలె. దేవుడు ఒకవేళ నీకు సేవ అప్పగించిన ఆ సేవను నువ్వు ఏ విధంగా చేస్తున్నావో దానికి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకంటే పౌలు భక్తుడు అంటున్నాడు, ఒక్క దగ్గర పౌలు భక్తుడు అనేక సంవత్సరాలు ఉండలేకపోయినాడు. ఎఫెసీలో కొంతకాలం, కొరింథీలో కొంతకాలం. మరి ఆ లేఖనాలన్నీ చూస్తే ఒక్కొక్క చోటుకు వెళ్తూ మరి పునాది వేస్తూ వెళ్ళాడు. ఆ పునాది మీద ఇతరులు కడుతూ వచ్చారు. అందుకే అంటున్నాడు, నేను నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుని, మరి ఒకటి దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళని. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడైనాను వేయనేరు. ఈ పునాది యేసు క్రైస్ట్ ఈజ్ అవర్ ఫౌండేషన్. ఎవడైనాను ఈ పునాది మీద బంగారం,
వెండి, వెలగలరాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడు. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడు. నువ్వు దేవుని కొరకు ఏ కార్యం చేసినా కానీ అది తప్పకుండా దాని విలువ బయటికి దేవుడు తీసుకొని వస్తాడు. ఫైర్ ఈజ్ ఎ టెస్టర్. అవును, అగ్ని పరీక్షిస్తుంది, ఒక్కొక్కని ఉద్దేశాలన్నీ కూడా బయటపడుతుంది. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్ని పరీక్షించను. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికే నష్టం కలుగు. అతడు తన మట్టుకు రక్షింపబడు కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడు. అంటే గివ్ ద మోస్ట్ టు గాడ్, గివ్ ద వాల్యుబుల్ థింగ్స్ టు గాడ్. అంటే యూజ్ యువర్ టాలెంట్స్ ఇన్ ద బెస్ట్ మేనర్ వాట్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ. కాబట్టి దేవుని సేవ చేసేవారు కూడా చాలా శుద్ధ మనసుతో చిత్తశుద్ధితో చేస్తే ఆ సేవకు తిరుగుండదు. గివ్ ద బెస్ట్ టు ద లార్డ్. నీకు దేవుడు ఆరోగ్యం ఇస్తే ఆరోగ్యం దేవుని కొరకు వాడాలి. సామర్థ్యం ఇస్తే పుట్ ఆల్ యువర్ టాలెంట్స్ బిఫోర్ గాడ్. మరి నీకు తలాంతులు ఇస్తే ఆ తలాంతులు దేవుని వాడుకోవాలి. జ్ఞానం ఇస్తే జ్ఞానం వాడాలి, సమయం ఇస్తే సమయం వాడాలి. ఆరోగ్యం లేక ఆస్తిపాస్తులు ఉంటే కూడా దేవుని కొరకు వాడాలి. ఎలాగైనా కొందరిని నీతి మార్గాలను నడిపించాలని ఆశపడాలి. మరి దేవుడు అదే కోరుతున్నాడు. నీవు ఉపయోగించిన సామగ్రి తప్పకుండా మరి నీ పనితనాన్ని బయటపరుస్తుంది. అంటే చిరకాలం నిలిచున్న రీతిగా నీవు సేవ దేవునికి అందించాలి. అప్పుడే నీవు యజమాని దగ్గర నుండి జీతము పుచ్చుకుంటావనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత దేవుని వాక్యం విన్న కొలది మన బ్రతుకులు మారాలి. చాలామంది దేవుని వాక్యం వింటారు, దాన్ని పట్టించుకోరు. కానీ వాక్యం లేకుండా ఎంతమంది నశించిపోతున్నారు. వాక్యం కరువై ఎంతోమంది పాపంలో పడి నరకపాలవుతున్నారు కదా. నీకు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, ఉపదేశం వెంబడి ఉపదేశం, వాన చినుకుల వల్లే మంచు కురిగినట్టు నీ మీద కురుస్తూ ఉన్నప్పుడు నువ్వు విన్న వాక్యానికి కూడా నువ్వు జవాబుదారీ అయిపోతావు. ఎందుకంటే ఎంతోమంది వాక్యం లేక నశించిపోతున్నప్పుడు ఇంత విస్తారమైన వాక్యము సేవకుల ద్వారా నువ్వు వింటూ ఉన్నావు. మరి నీ ప్రవర్తనను సరి చేసుకోకుంటే కూడా యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. మీరు సమాజంగా కూడుకొనుట మీరు తీర్పుకు గురి కాకూడదని మరొక చోట నేను చదివిన. యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. ద మోర్ యు హియర్ ద వర్డ్, ద మోర్ గాడ్ ఎక్స్పెక్ట్స్ టు రెక్టిఫై యువర్ మిస్టేక్స్. నీ ప్రవర్తన చక్క చేసుకోవడానికి అనేకమైన అవకాశాలు నీకు ఇస్తున్నాడు. పాపాన్ని వదిలిపెట్టి పవిత్రమైన మార్గానికి రావడానికి దేవుడు ఇలాంటి కూడికలను మరి కొందరి నాయకులను నిలబెట్టి దేవుడు జరిగిస్తూ ఉంటాడు. అప్పుడు నీవు అది గమనించి నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. శ్రేష్టమైన మార్గంలోకి రావడానికి నీవు మరి పూనుకోవాలి. అవును, నరకం అంటూ ఉంది, పరలోకం అంటూ ఉంది, తప్పకుంటుంది. నేను అన్నాను కదా, నువ్వు లేదన్నంత మాత్రాన అది ఉండక మానదు. దెర్ ఈజ్ ఎ డే ఆఫ్ జడ్జ్మెంట్. దెర్ ఈజ్ డెఫినెట్లీ హెవెన్ అండ్ హెల్. ఇంతకుముందు ప్రకటన 20:11 నుండి 16 వచనాలు మనం చదివినాం కదా. గ్రంథము విప్పబడుతుంది. నువ్వు ఒకవేళ రక్షింపబడకుంటే నీ గతి ఏమవుతుంది? ఓ మానవుడా, నీ గతి ఏమవుతుంది? నువ్వు చేసిన క్రియలను బట్టి నీకు ఒక తీర్పు ఉన్నది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలవాల్సింది. కాబట్టి అకౌంటబిలిటీ అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో 33వ ప్రసంగం ఇది, 33rd మెసేజ్. హౌ యూ షుడ్ లివ్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్ టు ద సొసైటీ. నీవు జీవిస్తున్న జనుల మధ్యలో ఒక మాదిరికరమైన జీవితం. దాంట్లో ఈరోజు జవాబుదారీతనం గురించి నేను మీకు వివరిస్తున్నాను. యేసు ప్రభు కూడా తలాంతుల విషయం ఒక ఉపమానం చెప్పినాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూసినప్పుడు హీ స్పీక్స్ ఎ పారబుల్ అబౌట్ ద టాలెంట్స్. చూడండి ఒకసారి ఆ మాట తీయండి. మత్తయి సువార్త 25లో ఇక్కడ యజమానుడు తన దాసులను పిలిచి ఒక్కొక్కరికి వారి సామర్థ్యం చొప్పున తలాంతులను ఇస్తున్నాడు. ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొకనికి 3 ఇచ్చాడు, మరొకనికి 2 తలాంతులు ఇస్తే
ఆ 5 తలాంతులు పొందుకున్నవాడు మరైదు తలాంతులు సంపాదించినాడని మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుండి క్రింది వచనాలు చదివితే ఈ యొక్క ఉపమానం గురించి చాలా విశదీకరణ మనం చూస్తాం. ఈవాడు ప్రయాసపడ్డాడు, ఆ పొందుకున్న తలాంతును బాగా వాడుకున్నాడు. హీ పుట్ ద మ్యాక్సిమం యూటిలిటీ వాట్ హీ రిసీవ్ ఫ్రమ్ ద మాస్టర్. ఆ 5 తలాంతులు శ్రమపడినాడు, కష్టపడినాడు, 5 తలాంతులు వాడుకున్నాడు, మరి 5 సంపాదించుకున్నాడు. యజమానుడు లెక్క అడుగుతున్నాడు. చూడండి, ఈ యజమానుడు తలాంతులను ఇచ్చి అటే వెళ్ళిపోలేదు, దేశాంతరం పోయి మళ్ళీ తిరిగి రాలేదని లేదు, తిరిగి వచ్చినాడు, లెక్క అడిగినాడు. ఇచ్చిన దానికి లెక్క అడిగినాడు. 3 దాసులను పిలిచాడు. నేను నీకు 5 తలాంతులు ఇచ్చాను, ఏం చేశావు? అవునయ్యా, నేను 5 తలాంతులను కష్టపడి మరి 5 సంపాదించుకున్నాను అంటే యజమానుడు చాలా సంతోషిస్తున్నాడు, ప్రశంసించినాడంట. షభాష్ అన్నాడట. బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదాం, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అనుకుంటే పరలోకంలోనే ప్రతిఫలం అని. నా అనుభవంలో నేను చెప్పాలి, నువ్వు తలాంతులను చక్కగా వాడితే భూమి మీద కూడా నీతిమంతులకు ఫలం ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులు భూమి మీద కూడా ప్రతిఫలం పొందుతారు. నువ్వు దేవుని మిక్కటంగా ప్రేమించి దేవుడిచ్చిన తలాంతును యథార్థంగా చక్కగా వాడితే, స్త్రీ అని పురుషుడని విభేదం చూపెట్టకుండా నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద నియమిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 తలాంతులు పొందుకున్న వాడు కూడా కష్టపడినాడు, ఆ 2 తలాంతులతో కష్టపడినాడు, మరి 2 సంపాదించినాడు. వాడు కూడా యజమాని ప్రశంస పొందుకుంటున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేక వాటి మీద నేను నియమిస్తాను. లూకా సువార్త 19లో ఒక మాట ఉంది, నిన్ను 10 పట్టణాల మీద నేను నియమిస్తాను. దేవుడే ఒక వ్యక్తిని నిలబెట్టిన తర్వాత ఎవరు అడ్డువలగలరండి? దేవుడు ఒక కార్యం చేసే దాన్ని త్రిపివేయగలవాడు ఎవడున్నాడు? మనుషులు చూస్తే వాళ్లకు వింతగా అనిపించవచ్చు, కానీ నేనంటాను, ఎనీ ఉమెన్ హూ వాంట్స్ టు షైన్ ఫర్ గాడ్, గాడ్ ఆల్వేస్ వెల్కమ్ సార్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పక్షపాతం చూపెట్టాడు. సూర్యరశ్మి ఒక స్త్రీ మీద వెలిగిన, ఒక పురుషుని మీద వెలిగిన, ఏ నరుడు వచ్చి అరచేతో అడ్డు పెడితే ఆగదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు యథార్థ హృదయంతో చేసే పనికి తిరుగుండదు. ఇక్కడ 1 తలాంతు పుచ్చుకున్నవాడు, వాడు సోమరివాడు, వాడు తలాంతును వాడలేదు, భూమిలో పాతి పెట్టినాడంట. మీరు ఇంటికి వెళ్ళి ఇవన్నీ చదవండి. అప్పుడు యజమానుని ఉగ్రతకు గురవుతున్నాడు. యజమానుడు అంటున్నాడు, ఈ సోమరి అయిన ఈ చెడ్డ దాసుడు నేను ఇచ్చిన తలాంతును వాడలేదు కదా, పైగా యజమాన్ని నిందిస్తూ ఉన్నాడు, యజమాని మీద నేరాలు మోపుతున్నాడు. యజమానుడు అంటున్నాడు, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయువాడని, చల్లని చోట పంట కూర్చుకుని వాడని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండేను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉంది అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి, చూడండి, ఉన్న తలాంతు పోగొట్టుకున్నాడు. దట్ ఈస్ ద మోస్ట్ పిటియబుల్ ప్లైట్ ఆఫ్ దట్ ఫెలో. 1 తలాంతు చక్కగా వాడి 2 తలాంతులు యజమానికి అప్పగిస్తే యజమానుడు మరిద్దరిని ప్రశంసించినట్టే ఇతన్ని కూడా ప్రశంసించేది. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఇచ్చిన ఈ చిన్న తలాంతు వాడుకున్నావు, కొద్దిలో నమ్మకంగా ఉన్నావు, కాబట్టి నేను అనేక వాటి మీద నియమిస్తానని మంచి ప్రశంస పొందుకునేది. కానీ వీడు వాడలేదు ఆ తలాంతు. పైగా వీడు యజమాన్ని నిందిస్తున్నాడు, అయ్యా నీవు విత్తని చోట కోయివాడు, చల్లని చోట పంట కూర్చుకునేవాడని కఠినుడమని నేను ఎరుగుదును, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెడుతుని, ఇది నీది నీవు తీసుకోమని అంటున్నాడు. యజమాని మీద నిందలు నేరాలు మోపి ఆ తలాంతు వాడకుండా మరి భూమి కింద దాచిపెట్టి యజమానుడు వచ్చినప్పుడు అలాగే తీసిస్తున్నాడు. యజమానుడు ఉగ్రుడైపోయినాడు. ఏమని అంటున్నాడు, ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. 28వ వచనం చాలా గమ్మత్తుగా ఉంది. 5 చేసుకున్న వానికి ఈ వాడని తలాంతు కూడా ఇచ్చేయమంటున్నాడు. దర్ ఇస్ సో మచ్ ఆఫ్ లాజిక్ ఇన్ దట్. అది ఎంత ధ్యానించినా ఇంకా నాకు క్రొత్త కోణాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. కలిగిన వానికి ఇయ్యబడును,
అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యుద్ధ నుండి వానికి కలిగినది తీసివేయబడును. 29వ వచనం. వీడు ఒక్కటి వాడలేదు, ఉన్నది పోయింది. మరొకడు 5 వాడి 10 చేసుకున్నాడు. ఇంకొక తలాంతు కూడా యాడెడ్. ఆ వాడని తలాంతు కూడా శ్రమపడిన వానికి ఇవ్వబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను 30వ వచనం చూసినప్పుడు పైగా వానికి శిక్ష కూడా ఉంది. వాడనందుకు శిక్ష. ఈజ్ అకౌంటబుల్ టు గాడ్ ఫర్ ద టాలెంట్ హీ హెస్ నాట్ యూజ్డ్. 30వ వచనం. పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునను. చీకటి, ఏడుపు, పళ్ళు కొరుకుట ఎక్కడ ఉంటుంది? నరకంలో ఉంటుంది. అంటే నరకపాత్రుడు అవుతాడని దాని అర్థమై ఉంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఏ తలాంతు దేవుడు ఇచ్చినా, నీకు ఆరోగ్యం ఇస్తే ప్రభు కొరకు వాడు, నీకు సామర్థ్యం ఇస్తే ప్రభు కొరకు వాడు, నీకు సమయం ఇస్తే ప్రభు కొరకు వాడు, నీకు అభిషేకం ఇస్తే యూజ్ ఇట్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. ధనము మరి చాలామంది సమకూర్చుకుంటారు, దానివల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. దే ఆర్ రిలక్టెంట్ టు యూజ్ ఫర్ గాడ్స్ మినిస్ట్రీ. ఒక్కసారి డిమానిటైజ్ వచ్చినప్పుడు ఈ కట్టుకట్టిన నోట్లన్నీ కూడా నాలాలో పడేసినారు. నాకు చాలా దుఃఖం కలిగింది. నేను చాలా సంతోషించిన ఆ రోజు రాత్రి, డిమానిటైజేషన్ చేసిన రాత్రి. దేవా, నువ్వు నాకు ఇచ్చిన డబ్బంతా నేను సేవకు వాడినాను, ఒక్కడి దాచుకోలేదు. హల్లెలూయా చెప్తారా నాతోటి? ఐ వాజ్ మోస్ట్ పీస్ఫుల్. కానీ చాలామంది సేవకులకు నిద్రపట్టలేదు. చూడండి, దేవుడు నీకు ఏదైనా వనరులను ఇస్తే నీ కొరకు కాదు, అది దేవుని రాజ్యం కట్టబడడానికి. చాలామంది సేవకుల దగ్గర ధనం మూలుగుతున్నది. బట్ దే ఆర్ వెరీ రిలక్టెంట్ టు యూజ్ ఇట్ ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. వీటన్నిటికీ మనం లెక్క తప్పకుండా అప్పగించాలి. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట చూడండి. లూక్ 16:10-12. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండు. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండు. దేవుని డబ్బును ఎప్పుడు కూడా వ్యర్థంగా వాడకూడదు. దట్ బ్రింగ్స్ కర్స్. డెఫినెట్లీ ఇట్ బికమ్ ఎ కర్స్. నా తండ్రి గారు నాకు చాలా మాదిరి. మై గ్రేట్ ట్రెండ్ సెటర్ ఆర్ మై ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మై ఓన్ ఫాదర్ హూ లేబర్డ్ ఫర్ ద లార్డ్ 65 years లీవింగ్ కేరళ. కేరళ దేశాన్ని వదిలిపెట్టి 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. మా తల్లికి 16 సంవత్సరాలు. ఏ యంగ్ కపుల్ ఫ్రమ్ కేరళ, నాట్ నోయింగ్ లాంగ్వేజ్. తెలుగు భాష రాదు, బంధువులు లేరు. వారికి ఉన్న ఆస్తిపాస్తులు బంధువులంతా వదిలిపెట్టి వట్టిగా వచ్చినారు బైబిల్ పట్టుకొని దేవుని సేవ చేయాలి. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అండి. 65 సంవత్సరాలు దేవుని సేవలో దేవుని దాసుని వాడుకున్నాడు. నేను సేవకు అడుగుపెట్టినప్పుడు మరి ఆయన ఇచ్చిన మాదిరి, ద ఎగ్జాంపుల్ దట్ ఈస్ సెట్ బిఫోర్ మీ, దట్ స్పోక్ వాల్యూమ్స్ అండ్ స్టిల్ స్పీకింగ్ టు మీ. నాకు ఇప్పుడు కూడా మాట్లాడుతుంది ఆ మాదిరికరమైన జీవితం. ఒకరోజు అప్పుడు బ్యాంకులో పనిచేస్తున్నాను. తొందరగా ఇంటి పని, బయటి పని, సేవ, మరి బ్యాంకులో పని అన్నీ చేస్తున్నాను. అందరూ అనేది, మీకు 8 చేతులు ఉందా? అష్టలక్ష్మి ఆ మీరా అనేది మా బ్యాంకులో. అయితే మరి దేవుని కృప ద్వారా చేయగలిగినాను. ఒకరోజు పిల్లలకు రొట్టెలు చేసి ఇచ్చేసి మిగిలిన రొట్టెలు డిష్లో వేసి తొందరగా టిఫిన్లను కట్టి నేను వెళ్ళిపోయినాను. ఆ మిగిలిన రొట్టెల గురించి మర్చిపోయినాను. ఎందుకంటే బ్యాంక్ నుండి రాగానే మళ్ళీ చిన్న మనుషులు ఉంటారు ప్రార్థనలకు. చిన్న బిడ్డలు స్కూల్ నుండి వచ్చి వాళ్ళకు శుభ్రం చేయాలి, హోంవర్క్ చేయాలి. మళ్ళీ అయ్యగారు వచ్చేటప్పుడు మళ్ళీ వంటకాలన్నీ రెడీగా ఉండాలి. ఎక్కడ ఏది కూడా మరి కుంటుపడకుండా అన్ని పనులు కరెక్ట్గా చేయాలి. అంటే నాకు అనిపించేది, ఒక థిన్ సర్కస్ రోప్ మీద ఆ సర్కస్ గర్ల్ ఎలాగో 3 కుండలు పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తా చూడండి. నేను అలాగ మినిస్ట్రీ, బ్యాంకు, ఇల్లు అట్లా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాను. కానీ దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని ఫుల్ యూటిలైజింగ్ చేసినాను. ఆ ధైర్యం నాకు ఇప్పుడు కూడా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒకరోజు మా నాన్నగారు ఎందుకో ఇలాగూ ఒక మార్నింగ్ విజిట్కి వస్తారు, మా ఇంటికి వచ్చాడు. టీ చేసిస్తాను. ఆ టీ తాగిన తర్వాత ఎప్పుడు గాడ్ బ్లెస్ యూ అనేది. దాని తర్వాత ఒకసారి డస్ట్బిన్లో చూస్తే నేనేం చేశాను, ఈ డిష్లో ఉన్న చపాతీ తీసి అది ఫంగస్ వచ్చింది మర్చిపోయాను కదా, దాని గురించి ఆ 2 రొట్టెలు తీసి ఆ డస్ట్బిన్లో వేసాను. అప్పుడు మా నాన్నగారు అది చూశాడు. చూసి
ఆ 2 రొట్టెలు ఆ వేస్ట్ బిన్ నుండి తీసి ఇట్లా చూసి చాలా బాధగా ఒక మాట అన్నాడు. అది ఎప్పుడు గుర్తొస్తుంది. అన్నాడు, నువ్వు ఎలా పడేసావు ఈ రొట్టెలు? నీ అజాగ్రత్త కదా, ఇది ఎవరికైనా పేదవాళ్ళకి ఇస్తే వారు తినేది. నీకు తెలుసా, ఆదిమ రోజుల్లో మేము 9 రోజులు 10 రోజులు ఆహారం లేకుండా దేవుని సేవ చేసిన, టోటలీ స్టార్వింగ్, వి డిడ్ గాడ్స్ వర్క్. హౌ కెన్ యూ త్రో అవే విత్ 2 చపాతీ? అంటే ఆయన ధైర్యంగానే చెప్పాడు. నాకు ఇప్పుడు దుఃఖం వస్తుంది చెప్తుంటే. నీకు ఎలా పడేసావు, ఇది ఎలా పడేసావు నువ్వు? మేము ఆదిమ రోజుల్లో ఒక్క రొట్టె 2 ముక్కలు చేసి, నేను పాస్టర్ పిటి చాకో గారు అని ఫిలదెల్ఫియా వాకర్ టౌన్లో మీరు ఒక సంఘం, ఇండియా పెంతెకోస్తు సంఘం చూస్తారా, దాని ఫౌండర్. మా నాన్నగారు సమకాలికులు. వాళ్ళు చాలా రొట్టెలు చేస్తేనే పిండి లేదట వాళ్ళకు. ఒక్క రొట్టె మా అమ్మ చేస్తే అది సగం రొట్టె అతను, సగం రొట్టె నాన్నగారు తిని, వారు 20 మైళ్ళు నడిచి మరి సువార్త, అందని వారికి సువార్త అందించి అలాగ సేవ చేసినారు. యు ఆర్ అకౌంటబుల్ బిఫోర్ గాడ్. ఇలాగే చెప్పినాడు. ఇప్పుడు కూడా మా తండ్రి చెప్పిన మాటలు గంట కొట్టినట్టు నా మదిలో మెదులుతుంది. దేవునికి లెక్క ఒప్పచెప్పాలి అంటే అప్పుడు దేవుని సేవలో దిగి జస్ట్ 2 years అయింది. ఎవ్రీ అమౌంట్ you get from the people or every amount God gives you, you are accountable to God. అది గుండెలో మారుమ్రోగుతుంది ఇప్పుడు కూడా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏది కూడా అలా వ్యర్థం చేయకూడదు. చాలామంది శాపగ్రస్తులు ఎందుకు అయిపోతారు, ఎందుకు పిల్లలు దారి తప్పుతారు, ఎందుకు తీరని వ్యాధులు రోగాలు, ఎందుకు ఈ అవస్థలు పడుతున్నారంటే దేవుడు ఇచ్చిన వాటిని చక్కగా వాడకుండా. అంటే ఎవరు అడుగుతారు మమ్మల్ని లెక్క? టు హూమ్ వీఆర్ అకౌంటబుల్ అంటే ఇంకా దానికి మరి ఏం జవాబు? దానికి జవాబే ఈరోజు ప్రసంగం. తప్పకుండా గాడ్ ఈజ్ గోయింగ్ టు ఆస్క్ యూ అకౌంట్. కాబట్టి మనం భయపడాలి. దేవుడు ఏది ఇచ్చినా, నేను చెప్పాను కదా, నీ కొడుకుకు 1000 రూపాయలు ఇస్తే తప్పకుండా 2 రోజులైనాక అడుగుతాను, నేను ఇచ్చిన 1000 రూపాయలు ఏది, ఏం చేసావు, నాకు అకౌంట్ అంటాం. అలాగే తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన ప్రతిదానికి లెక్క అడుగుతాడని మర్చిపోకూడదు. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, జేమ్స్ 4:17, మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. అంటే యేసు ప్రభు మార్గంలోకి మనం వచ్చిన తర్వాత మనము తప్పకుండా సత్క్రియలను చేయాలి. సత్క్రియలు చేయడానికే దేవుడు మనల్ని ఈ శ్రేష్టమైన రక్షణ మార్గంలో నడిపించినాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఉంది, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని తను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలి. నేను ఎప్పుడైతే అది గమనించినానో, గాడ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ మీ ఇమ్మెన్స్లీ. ఇప్పుడు కూడా ఎంత గొప్ప ధైర్యాన్ని నాకు ఇచ్చినాడంటే నాకు అది వివరించరాదు. నాకు దేవుడు అనుగ్రహిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని ఆయన అందుకే విడిపించినాడు. ట్రస్ట్ గాడ్. నీకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు వాడినప్పుడు నీవు విస్తారంగా పంట కోస్తావు. గలతీ పత్రికలో ఆ మాట ఉంది, 6వ అధ్యాయము 9-10, మీరు మేలు చేయుట యందు విసుకక ఉందాం. మనము మేలు చేయుట యందు విసుకక ఉందాము. మనము అలయక మేలు చేస్తే మేమి తగిన కాలమందు పంట కోతాం. హల్లెలూయా. మంచి పని, దేవుని కొరకు పని, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఒక పని, విత్తనం వంటి, జస్ట్ లైక్ ఎ సీడ్ యూ సో. విత్తేవాడే పంటను కోస్తాడు. అది కూడా విత్తినంత కోయడు, విస్తారమైన పంటను కోస్తాడు. ఆదికాండం 8వ అధ్యాయంలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. దాంట్లో విత్తే కాలం ఉంది, పంట కోసే కాలం కూడా ఉన్నది. 2 కాలాల గురించి ఇక్కడ చెప్తున్నాడు. 8వ అధ్యాయము చివరి మాట చూడండి, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము కోతకాలంను, శీతోష్ణంలో వేసవి
శీతకాలంలో రాత్రింపగళ్ళు ఉండక మానవని తన హృదయంలో అనుకోనేను. వెదకాలం ఉంది, కోతకాలం ఉంది. నువ్వు విత్తినవన్నీ కూడా తప్పకుండా కోస్తావనే సంగతి మర్చిపోకూడదు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడు నీకు ఒక దర్శనం ఇస్తే, ఒక పని అప్పగిస్తే, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు కదా, నువ్వు ఆ పని చేయి. నువ్వు హాస్పిటల్లో ఒక పరిచర్య చేయి, స్త్రీల మధ్యలో ఒక పరిచర్య చేయి. నేను నీకు తలాంతులను ఇచ్చినాను, సామర్థ్యం ఇచ్చినాను, అభిషేకం ఇచ్చినాను, నీకు డబ్బు ఇచ్చాను కదా, ఆరోగ్యం ఇచ్చాను కదా, గో అండ్ వర్క్. నెవర్ సే నో. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ జాయ్ చెరీ అని అంటే జస్ట్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్ టు గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పేదే ఆలస్యం, వెంటనే దానికి లొంగిపోతాను, వెంటనే లొంగిపోతాను. అది ఎలాగో ఇది ఎలాగా నేను ఎప్పుడు ఆలోచించలే. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు నేను ఎప్పుడు ఆలోచించి. ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ వాట్ అదర్ పీపుల్ థింక్ ఆఫ్ మీ. ఇట్ మ్యాటర్స్ మచ్ టు మీ వాట్ గాడ్ థింక్స్ అబౌట్ మీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా యజమానుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అది నాకు ముఖ్యం. మనుషులు ఏమనుకుంటున్నారో నేను దాన్ని పర్వా చేయను. అందుకే దేవుని కొరకు ఘన విజయాలు సాధించడానికి 25 సంవత్సరాల సేవలో దేవుడు నాకు తోడుండి నడిపించినాడు. హల్లెలూయా. పరాక్రమం గల బలాఢ్యుని వలె నాకు తోడుండి ఆయన చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చినాడు. నాకు చేస్తే మీకు కూడా చేస్తాడు. దేవుడు పక్షపాతి కాడు. ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతోమంది దిక్కు దశ లేకుండా కుడి ఎడమలు తెలియకుండా మరి నరకానికి జారిపోతున్నారు. అట్టి వారి గురించి శ్రద్ధ ఎందుకు లేదు? మరి లూకా 12:47 ఒక మాట ఉంది. ఆ మాట చదివి నేను ముగిస్తాను. సిద్ధపడగా అతని చిత్తం చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులు. నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు డూ గాడ్స్ వర్క్, knowing his intention but you don't have the guts to come out, you don't become useful to people, definitely you will have a very tough life ahead. యజమాని చిత్తం ఎరిగిండు సిద్ధపడక దాని ప్రకారం చేయకుండా ఉండడానికి ఒక్క దెబ్బ కాదు, ఎన్ని దెబ్బలంట, అనేకమైన దెబ్బలు తగులుతాయి. కాబట్టి దేవునికి విధేయత చూపి దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుని రాజ్యాన్ని కట్టడానికి వాడితే నీ ఫలం ఎంతో గొప్పది. ఎవరైతే అనేకుల నీతి మార్గాల్లో త్రిపుతారో వారు ఆకాశ మండలం అందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారు, నిరంతరము ప్రకాశించే నక్షత్రముల వలె ఉంటారని వాక్యంలో ఉంది. ఎంతోమంది నశించిపోతున్నారు. హ్యావ్ ద బర్డన్ ఫర్ లాస్ట్ సోల్స్. మనం ఒక సైన్యంగా మారిపోవాలి. యూ షుడ్ గో అవుట్ టు ద వరల్డ్ అండ్ విన్ లాస్ట్ సోల్స్, బిల్డ్ గాడ్స్ కింగ్డమ్. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచిన బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అకౌంటబిలిటీ లేక జవాబుదారీతనం అనే అంశం మీద ఈరోజు దేవుని వాక్యాన్ని నీ దాసురాలు ఈ ప్రజలకు అందించినాను. ప్రతి తలాంతు, వరము, అభిషేకము, ధనము, ఆరోగ్యము, సామర్థ్యము ఇవి మాకు ఇచ్చినావు. మేము ప్రయోజనకరంగా ఉండాలి. లేకుంటే నీ చిత్తం ఎరిగిండు సిద్ధపడక దాని ప్రకారం చేయకుంటే ఎన్నెన్నో ఇబ్బందులు మా జీవితంలో ఎదురవుతుంది. ఎన్నెన్నో మరి గద్దింపులు, ఎన్నెన్నో శిక్షలు మేము అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి యజమాని చిత్తం ఎరిగి దాని ప్రకారము ఇచ్చిన తలాంతులను, వనరులను, సామర్థ్యాన్ని, అభిషేకాన్ని వాడుకోవడానికి మాకు సహాయం దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా.
కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వినుదీతువా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు